ద్రోణుడు విచక్షణా జ్ఞానం కలవాడు, వివేకవంతుడు. ఆయనకి కొడుకుపై ఎంతటి మమకారం అంటే అశ్వత్థామ మరణించాడన్న గాలివాత చెవిన పడగానే ప్రాణాలు విడిచిపెట్టేసేటంత అంతటి ప్రేమానురాగాలుండి అస్త్రవిద్యా బోధనలో ఆ ఆచార్యుడు గొప్ప ఔచిత్యాన్ని పాటించాడు. శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించినన్ని కిటుకులు సొంత కొడుక్కి నేర్పించనే లేదు. ఆ విచక్షణకి మూలం అర్జునుడిది సంయమనం, అశ్వత్థామది తెంపరితనం. తాను ఉపదేశిస్తున్న అస్త్రాలు దుర్వినియోగం అయితే భూమి మీద భయంకర పరిణామాలు ఏర్పడతాయని ద్రోణుడికి బాగా తెలుసు. కాబట్టే వాటిని ఉపదేశించే విషయంలో ఆయన అర్హతకి పెద్దపీట వేశాడు. అశ్వత్థామ స్వభావం ఎలాంటిదో సౌప్తిక పర్వంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒకసారి అశ్వత్థామ ద్వారకు వెళ్ళాడు. గురుపుత్రుడన్న గౌరవంతో కృష్ణుడు సాదరంగా ఆహ్వానించాడు. యాదవ ప్రముఖులు మర్యాదలు చేశారు. అందరి అభిమానాన్ని ఆస్వాదించిన అశ్వత్థామ ఉన్నట్టుండి, కృష్ణ, నీ సుదర్శన చక్రాన్ని నాకు ఇచ్చేరాదా అని అడిగాడు. అనుచితమైన ఆ కోరిక యాదవులనే కాదు, శ్రీకృష్ణుని సైతం విస్మయానికి గురి చేసింది. మా అన్న బలరాముడు కానీ, కుమారుడు ప్రద్యుమ్నుడు కానీ, చివరికి నా ఆప్తమిత్రుడు అర్జునుడికి సైతం ఏనాడు ఆశించిన దాన్ని నువ్వు కోరావు. అయినా సరే అడిగావు కాబట్టి ఇచ్చేస్తాను, తీసుకో అన్నాడు కృష్ణుడు. నిజం చెప్పు, దాన్ని ఎవరి మీద ప్రయోగించాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు. అశ్వత్థామ వెంటనే జంకు గొంకు లేకుండా నీ మీదనే అని బదులిచ్చాడు. అది అశ్వత్థామ అసలు నైజం. ఇంతకీ ఆ చక్రాన్ని ధరించడం కాదు కదా, చేతులతో కూడా ఎత్తనే లేకపోయాడు. సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు. బ్రహ్మ శిరోనామకాస్త్రం విషయంలోనూ అశ్వత్థామ తండ్రిని పరిపరి విధాల వేధించాడు. ఆ హింసను భరించలేక చివరికి ద్రోణుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతూనే దాన్ని కొడుకు ఉపదేశించాడు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేని వ్యక్తి చేతికి చెక్కిన ఆ భీకరాస్త్రం ఎంతటి ప్రమాదానికి కారణమైందో మహాభారతం వివరించింది. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ వీరులందరూ మరణించాక కృపాచార్యుడు ఎంతగా వారించినా వినకుండా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ మంత్రించి విడిచాడు. దాని తీవ్రతకు లోకం కంపించిపోయింది. ఆ దివ్యాస్త్రాన్ని ఉపసంహరించడానికి తగిన తపోబలం అతడికి లేదు. చివరికి వ్యాస, నారద మహర్షులు, శ్రీకృష్ణ పరమాత్మ తమ తమ అమోఘ శక్తి సామర్థ్యాలతో లోకాన్ని ఆ మహా విపత్తు నుంచి కాపాడారు. ఈ కాలంలోని శాస్త్ర సాంకేతిక రంగాలకి చెందిన వినూత్న ఆవిష్కరణలు, విలువైన సిరి సంపదలు, విశేష పాలనాధికారాల వంటి వాటిని సైతం పదునైన ఆయుధాలలాగానే మనం పరిగణించాలి. అవి యోగ్యులైన వారి చేతుల్లో పడినప్పుడే సద్వినియోగం అవుతాయని గుర్తించాలి అంటున్నారు శ్రీ ఎర్రాపెరగడ రామకృష్ణ గారు యోగ్యత అన్న అంశంపై చర్చిస్తూ. పాలనాధికారాలు, నూతన సాంకేతిక ఆవిష్కరణలు పిచ్చివాడి చేతిలో రాయి కాకూడదని రచయిత చక్కటి సూచనలిచ్చారు. ఆయనకి నమోవాకులు.